బాస్, ఎవరినైనా సర్వెంట్స్ లా అక్కడికి పంపించమంటారా? వద్దు వద్దు, నేనే వెళ్తాను. మీరే గౌరీని జాగ్రత్తగా కాపాడండి రా. బాస్ ఏం మాట్లాడుతున్నారు బాస్? మీరెళ్తారా? వద్దు బాస్. చూడబోతే ఆ శంకర్ చాలా జాదులా ఉన్నట్టున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు బాస్. నాకు తెలిసి అతను మనం ఎక్స్పెక్ట్ చేయిందేదో చేసి తను ఎక్స్పెక్ట్ చేసిందేదో మనతో చేయిస్తున్నాడని నా డౌట్ బాస్. ఊరికే నన్ను కన్ఫ్యూజ్ చేయకో. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది బాస్? మీరు గౌరీని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు బాధపడతారు, తన కోసం వెతుకుతారు, కంప్లైంట్ ఇస్తారని ఏదేదో ఊహించారు బాస్. మీరు అనుకున్నట్లు ఏది జరగలేదు బాస్. పైగా వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు బాస్. చివరికి అతనికి మీరే కాల్ చేశారు. అసలు మనం అతన్ని బెదిరిస్తున్నామో అతను మనల్ని బెదిరిస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు బాస్. అందుకే బాస్ మీరైతే వెళ్ళొద్దు బాస్. అంటే ఏంట్రా? నన్ను వాడికి భయపడమని చెప్తున్నావా? చెప్పురా. రై, నేను పంతంతో పెరిగా, పగతో పెరిగా. ఆ శంకర్ గాడు ఏం చేస్తాడో నేను చూస్తా. రండి మేడం, రండి సార్. హాయ్. హాయ్. నేను కొన్ని స్టిల్స్ చెప్తాను, మీరు అలా స్టిల్స్ ఇవ్వండి. ఓకే. కొంచెం దగ్గరికి జరగండి మేడం. శంకర్, నీ ఫేస్లో ఈ నవ్వు ఎక్కువ రోజులుండదు. వీళ్ళంతా ఇంత కూల్గా ఎందుకున్నారు? అసలు ఈ ఓనర్ గాడు ఎక్కడున్నాడు? ఎక్కడైనా గదిలో కట్టేశారా? సార్ సార్ సార్, ఏమైంది బాబాయ్? ఆ ట్యాంకర్ గాడు చాలా ఓవర్ చేస్తున్నాడు సార్. మీరు చెప్పిన స్టోరీ నమ్మి వాడి క్యారెక్టర్లో మరీ లీనమైపోయాడు సార్. కాస్త భరించు బాబాయ్. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా. ఇంతకీ ఆ ట్యాంకర్ గడు రెడీ అయ్యాడా? అదిగో వస్తున్నాడు చూడండి ఆ దరిద్రుడు. గొన్నేనుగు రంగు బట్టలు వేసుకుని వస్తున్నట్టుంది. వీడు రాజు అంటే ఎలా నమ్ముతున్నాడు సార్? మరేం చేస్తాం, మన వాడిని అలా నమ్మించాం. తాతగారికి ప్రణామములు. ఉదయం ఉదయం రాజావారితోనే అమర్యాదగా ప్రవర్తిస్తావా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? చెప్ప. నేను రాకేష్ని. రాకేష్ నువ్వా? హే రాకేష్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను తెలుసా. సరే గాని నా మనవరాల్ని ఏం చేసావు? ఎక్కడ దాచావు? తనని తీసుకొచ్చి నా మనవడు ఆర్యకి అప్పచెప్పవా? పాపం వాడు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఈ భూపతి రాజా వారి మీద చేయి చేసుకుంటావా? ఎన్ని గుండెలు రా నీకు?
రాజా భూపతి రాజానా? ఎవడ్రా రాజా భూపతి రాజా? నేనేరా. ఇది నా ఇల్లు, ఇది నా సంస్థానం. 5,000 కోట్ల ఆస్తికి అధిపతిని రా నేను. నువ్వు తప్పసేదవరా రాకేష్? రేయ్, నీకు పిచ్చి పట్టిందిరా ఫూల్. రాజావారిని పట్టుకుని ఫూల్ అంటావా? నీకు ఉరిశిక్ష ఇస్తాను ఏమనుకుంటున్నావు? రే రే రే, వాళ్ళేదో కట్టుకథలు చెప్పి వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? నువ్వు బకరాలాగా వాళ్ళ మాయలో పడ్డావు. ఓయ్, రాజావారిని బకరా కిక్కరా అంటే ఊరుకొని చెప్తున్నాను. నేనేం ఊరికే నమ్మలేదు తెలుసా? నా ఫోటో చూశాను, టైం ట్రావెలింగ్ కూడా చేశాను. ఇదిగో రాకేష్, నీకు విషయం తెలుసా? ఇప్పుడు జెండే యాదగిరి ఉన్నారు కదా, వాళ్ళప్పుడు నాకు సేవకులు. వాళ్ళు నాకు ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు తెలుసా? నీలో కొట్టేవాళ్ళు కాదమ్మా. ఓయ్, మర్యాదగా నా మనవరాలు ఎక్కడుందో చెప్పు. రే రే రే, నాకు మెంటల్ తెప్పించొద్దు చెప్తున్నా నీకు. ఇదిగో, ఎంత మాట పెడితే అంత మాట అనొద్దు చెప్తున్నా. రేయ్, నువ్వు వాళ్ళ మాయలో పూర్తిగా పడిపోయావురా. సరే గాని నా గురించి ఏమైనా చెప్పావా? చెప్పు చెప్పు, నా గురించి చెప్పావా? చెప్పు. ఏయ్, ఏయ్, ఏంటి అలా చెప్పు. ఊపేస్తున్నావ్? ఆగు. చెప్పరా. ఫ్రెండ్ ఫ్రెండ్ శంకర్ గారు, త్వరగా రండి. ఏమైంది? ఆ రాకేష్ వచ్చాడు. చెప్పాను కదా రాకేష్. వాడు వచ్చి తిడతాడని. పదండి. నిన్ను ఏయ్, ఏయ్.